హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రాకాసి గీకాసి. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు. ఆయనకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్లలో పెద్దవాడు చాలా తెలివైనవాడు. ఒకసారి రామయ్య భార్య పిల్లలతో కలిసి పక్క ఊరి బంధువుల పెళ్లికి పోవాలి అనుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఆ పెళ్లికి వెళ్తా ఉన్నారు. దారిలో అలసట లేకుండా వాళ్లతో ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చులే అని రామయ్య కూడా ఆ గుంపులో కలిశాడు. అప్పట్లో రైళ్ళు బస్సులు ఉండేవి కాదు కదా. దాంతో అందరూ ప్రొద్దున్నే లేచి కాలినడకలా బయలుదేరారు. ఆ ఊరికి ఈ ఊరికి నడుమ ఒక అడవి ఉంది. ఆ అడవిలో వెళ్తూ ఉంటే రామయ్య పిల్లలకు ఒక చోట ఒక మంచి మాగిన మామిడి పండు చెట్టు కనిపించింది. దాంతో వాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. గుంపులో పోతూ ఉన్న వాళ్ళు అది గమనించనే లేదు. అలాగే పోతా ఉన్న ఆ పిల్లలు చెట్టెక్కి మంచి మంచి పళ్ళు కోసుకుంటూ అమ్మా నాన్నలు ఎంత దూరం వెళ్ళారో ఏమో చూసుకోనే లేదు. పళ్ళ మూట కట్టాక దిగి చూస్తే ఇంకేముంది, కనుచూపు మెరల్లో ఎక్కడా కనిపించనే లేదు. దాంతో చిన్నవాడు భయపడి ఏడవటం మొదలుపెట్టాడు. కానీ పెద్దవాడు బెదరకుండా ధైర్యం చెప్పి వాళ్ళమ్మా నాన్నను వెతుక్కుంటూ బయలుదేరారు. అలా వెళ్తూ ఉంటే వాళ్లకు ఒక చోట ఒక గాడిద మేత మేస్తూ కనిపించింది. పెద్దవాడు అది చూసి, "ఒరేయ్ తమ్ముడు, వెళ్ళరా, వెళ్ళి దాన్ని పట్టుకొని రాపో" అన్నాడు. దానికి తమ్ముడు, "అదెందుకన్నా, ఏం పనికొస్తుంది" అన్నాడు. పెద్దవాడు నవ్వుతూ, "రేయ్, మనం ఎంత దూరం నడవాలనో తెలీదు, ఎటుపక్క వెళ్ళాలనో తెలీదు. ఈ గాడిదన్నా ఉంటే నడిచి అలసట రాకుండా నువ్వు కాసేపు నేను కాసేపు దాని మీద ఎక్కి వెళ్ళవచ్చు. లోకంలో పనికిరానిది ఏదీ ఉండదురా, ఉపయోగించుకునే తెలివితేటలు మనకుండాలి" అని అన్నాడు. తమ్ముడు అలాగేనాని దాని వెనక నుండి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. వాళ్ళు గాడిదని తీసుకొని కొంచెం దూరం వెళ్ళారు. ఒక చోట ఒక లావు తాడు కనిపించింది. వెంటనే పెద్దవాడు, "ఒరేయ్ తమ్ముడు, వెళ్ళరా, వెళ్ళి ఆ తాడు తీసుకొని రాపో" అన్నాడు. దానికి తమ్ముడు, "అదెందుకన్నా, మనకెందుకు పనికొస్తుంది" అన్నాడు. దానికి పెద్దవాడు నవ్వుతా, "రేయ్, ఈ లోకంలో పనికిరానిదంటూ ఏదీ ఉండదురా, దేని అవసరం దానికే. అయినా నువ్వు మోసేదేమన్నా ఉందా, తీసుకొచ్చి గాడిద మీద వేయి" అన్నాడు. తమ్ముడు సరే అని ఆ తాడును తీసుకొచ్చి గాడిద మీద పడేవేశాడు. మళ్ళా వాళ్ళు అలా వెళ్తా ఉంటే ఒక చోట ఒక గడ్డపార పడి ఉండటం కనిపించింది. వెంటనే పెద్దవాడు, "రేయ్ తమ్ముడు, వెళ్ళరా, వెళ్ళి ఆ గడ్డపార పట్టుకుని తీసుకురాపో" అన్నాడు. దానికి ఆ తమ్ముడు, "అదెందుకన్నా, అనవసరమైన బరువు, మనమేమన్నా తవ్వేదుందా, పగలగొట్టేదుందా, ఎందుకు పనికొస్తుంది" అన్నాడు. దానికి పెద్దవాడు నవ్వుతూ, "ఒరేయ్, ఈ అడవిలో ఎప్పుడు దేని అవసరం పడుతుందో ఎవ్వరికీ తెలీదు. ఇది మన ఊరు కాదు. పని పడగానే పక్కింట్లోనో ఎదురింట్లోనో పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకోవటానికి" అని అన్నాడు. తమ్ముడు సరే అని దానిని తీసుకువచ్చి గాడిద మీద వేసి జారిపోకుండా తాడుతో గట్టిగా కట్టాడు. అలా వాళ్ళు వెళ్తా ఉంటే కాసేపటికి చీకటి పడిపోయింది. అడవిలో చీకటి పడిపోవటం మంచిది కాదు. దాంతో ఎక్కడికైనా రాత్రి గడపటానికి మంచి చోటు దొరుకుతుందేమోనని వెతకసాగారు. వారికి ఒక చోట ఒక పెద్ద గుహ కనిపించింది. పెద్దవాడు దాన్ని చూసి, "ఒరేయ్, మనం ఈ రాత్రికి ఇక్కడనే పడుకొని రేపొద్దున్నే వెళ్దాం" అన్నాడు. సరే అని ఇద్దరు గుహ లోపలికి వెళ్ళారు. ఒక చోట బాగా శుభ్రం చేసుకుని, పురుగు పుట్ర రాకుండా మంటేసుకుని గాడిదను ఒక పక్కగా కట్టేసి పడుకున్నారు. కానీ వాళ్ళు పడుకున్న గుహ ఒక పెద్ద రాక్షసునిది. వాడు ఆకలి అని బయటకు వెళ్ళాడు. అడవిలో దొరికే పెద్ద పెద్ద జంతువులను పట్టుకొని తిని అర్ధరాత్రప్పుడు తిరిగి వచ్చాడు. గుహ లోపల వెలుగు చూసి లోపల ఎవరో ఉన్నారని గ్రహించి, "రేయ్, ఎరేయ్, ఎవర్రా లోపల, బయటకు రండి, ఎంత ధైర్యం రా మీకు,
నా గుహ లోపలికి పోవటానికి అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. ఆ అరుపులకు అన్నదమ్ములిద్దరూ అదిరిపడి లేచారు. చిన్నవాడు భయంతో గజగజ వణికిపోసాగాడు. పెద్దవాడు వాడికి ధైర్యం చెప్పి, అస్సలు నువ్వెవర్రా? మంచి నిద్రలో ఉంటే పిచ్చి పట్టిన పిచ్చి కుక్కలాగా అట్లా అరుస్తున్నావు. నేను గనక బయటికొచ్చాననుకో, కాలు కిందేసి కస 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 తొక్కుతా చూడు అని గట్టిగా అరిచాడు లోపల నుంచే. ఆ మాటలకు రాక్షసుడు కోపంగా బుసలు కొడుతా, రేయ్ నేను రాకాసిని, నిన్ను ఇక్కడికిక్కడే నలుచుకొని తింటాను చూడు అంటూ మరింత గట్టిగా అరిచాడు. ఆ మాటలకు పెద్దవాడు ఏ మాత్రం బెదిరిపడకుండా, ఒరేయ్ నువ్వు మనుషులను తినే రాక్షసివైతే నేను రాకాసుల్నే తినే గీకాసినిరా. ఇప్పుడే ఇద్దరిని తిని అలసిపోయి పడుకుంటున్నాను. నాకు ఆకలైతే గాని ఎవరిని చంపను, కానీ నువ్వు ఇట్లాగే అల్లరి చేస్తే మాత్రం జాగ్రత్త, పట్టి కరకరకర అప్పడంలాగా నమిలి మింగుతా చూడు అని అరిచాడు. ఆ మాటలకు రాక్షసుడు అద్రిపడ్డాడు. రాకాసి అంటే తను మరీ గీకాసినంటే ఎవరు? అదెట్లాగుంటుందో ఏమో, తనకన్నా పెద్దగా భయంకరంగా ఉంటుందా? అసలు గీకాసి అనే మాట తానెప్పుడు వినలేదే. అసలు ఇది నిజమా అబద్ధమా అని ఆలోచించి, సరే అయితే నేను నా తల వెంట్రుకను పీకి లోపల వేస్తాను, నీవు నీ తల వెంట్రుక పీకి వేయి, చూద్దాం ఎవరిది ఎంత పొడుగుంటుందో అని రాక్షసుడు తల మీద నుంచి ఒక వెంట్రుక పీకి లోపలికి విసిరాడు. దానికి పెద్దవాడు, ఒరేయ్ నీ తల వెంట్రుక నా మూతి మీద మీసమంత కూడా లేదురా, చూడు నా తల వెంట్రుక అంటూ తాడు తీసుకుని బయటకు విసిరాడు. రాక్షసుడు చీకట్లో ఆ తాడు పట్టుకుని అద్రిపడ్డారు. ఓరి నాయనోయ్ వీడి వెంట్రుకే ఇంత లావుగా ఇంత పొడుగుందంటే వీడు మరింకెంత పెద్దగా ఉంటాడో ఏమో అనుకున్నాడు. అయినా అనుమానం తీరక, సరే అయితే నేను నా కూరపన్ను ఒకటి పీకి లోపలికేస్తాను, నీవు కూడా నీ కూరపన్ను పీకి ఒకటి బయటికెయ్యి, చూద్దాం ఎవరిది ఎంత పెద్దగుందో అంటూ రాక్షసుడు ఒక కూరపన్ను పీకి లోపలికి విసిరాడు. దానికి పెద్దవాడు, ఒరేయ్ నీ కూరపన్ను నా చిటికిన వేలు మీద గోరంతా కూడా లేదురా, చూడు నా కూరపన్ను అంటూ ఈసారి గడ్డపార పైకి విసిరాడు. రాక్షసుడు చీకటిలో ఆ గడ్డపార పట్టుకుని అద్రిపడ్డారు. ఓరి నాయనోయ్ ఒక్క పన్నే ఇంత పొడుగా ఇంత గట్టిగా ఉందంటే మరి వారి నోరు ఇంకా పెద్దగా ఉందో ఏమో అనుకున్నాడు. అయినా అనుమానం తీరక, సరే ఇంకొక పందెం, నేను గట్టిగా నా బలాన్నంతా ఉపయోగించి అరుస్తాను, తర్వాత నువ్వు అరువు, ఎవరు గట్టిగా అరుస్తారో చూద్దామంటూ నోరంతా తెరిచి గుండె లద్దిరిపోయేటట్లు గట్టిగా కేక పెట్టాడు. ఆ అరుపులు వినగానే చిన్నవాడు భయంతో పెద్దవాడికి అతుక్కునిపోయాడు. కానీ పెద్దవాడు ఏ మాత్రం కూడా భయపడకుండా, ఒరేయ్ నేను హాయిగా నిద్రపోతూ ఉంటే లేపటమే కాక సారికొక పందెం అంటూ విసిగిస్తావా? లాభం లేదు, వస్తున్నా కాసుకో, నిన్ను ఒక్క దెబ్బతో చంపి కరకర నమలకపోతే నా పేరు గీకాసినే కాదు అంటూ గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న గాడిద ముఖం మీద ఈడ్చి ఒక్కటిచ్చాడు. అంతే, ఆ దెబ్బకు దిమ్మ తిరిగి గాడిద నొప్పి తట్టుకోలేక గట్టిగా గుహ మారుమోగేలాగా అరవసాగింది. ఆ అరుపులు విన్న రాక్షసుడు అద్రిపడ్డాడు. ఓరి నాయనోయ్ ఇవేం అరుపులురా దేవుడోయ్, చెవులు బద్దలైపోతూ ఉన్నాయి, ఈ గీకాసిని దొరికానంటే అంతే, ఇదే నాకు ఆఖరి రోజవుతుంది అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. చిన్నవాడు పెద్దవాడు హమ్మయ్యా అనుకుని పొద్దున్నే మళ్ళా గాడిద మీద ఎక్కి వాళ్ళ అమ్మా నాన్నను వెతుక్కుంటూ బయలుదేరారు. కొంచెం దూరం పోయారో లేదో వాళ్ళ అమ్మా నాన్న కన్నీళ్లు పెట్టుకుని వీళ్లను వెతుక్కుంటూ ఎదురుగా వస్తూ ఉన్నారు. చిన్నవాడు పెద్దవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మను కరుచుకున్నారు. ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఎక్కడికి పోము, తప్పైంది అంటూ ఆ రాత్రి జరిగిందంతా వాళ్లకు చెప్పారు. అందరూ పెద్దవాని తెలివితేటలకు ధైర్యానికి సంబరపడి శబాషా పెద్దోడా శబాష్ అని మెచ్చుకున్నారు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.